नमस्ते बच्चों ముందు క్లాస్లో మనము అంతర్రాష్ట్రీయ స్तर पर హిందీ దివస్ గురించి తెలుసుకున్నాం కదా. ఎంతవరకు తెలుసుకున్నాం మనము అంటే పత్రలేఖని ఏ విధంగా రాయాలి అంటే అది దేనికి సంబంధించింది ఇట్లా మాదిరి అంతా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి లెటర్లోకి వెళ్దాము. ఇక్కడ ఒక మిత్రుడు ఇంకొక మిత్రునికి హిందీ దివస్ గురించి తెలుపుతూ ఉన్నాడు అనమాట. విధా విశేషం ఏం చెప్పింది, హిందీ భాష యొక్క ప్రాచుర్యం గురించి ఇక్కడ మనకు పత్రలేఖంలో తెలియజేస్తున్నారు. చూడండి ఇప్పుడు చూడమ్మా, ఇక్కడ లెటరు ఆ పిల్లవాడు ఎక్కడి నుంచి రాస్తున్నాడు, హైదరాబాద్ స్థాను చూడండి, స్థాను ఎక్కడ కడప దినాంక ఇది. కానీ ఇక్కడ మనకు లెటర్లు ఏం చెప్పినారు, హైదరాబాదు ఏ డేట్నో అది ఉందన్నమాట. కానీ మనం రాసే విధానం చూస్తున్నాం మనది. నెక్స్ట్ ఎవరికి రాస్తున్నాడు, మిత్రునికి. కాబట్టి ప్రియ మిత్ర, ఫ్రెండ్ కదా రాసేది. కాబట్టి ప్రియ మిత్ర, ఫ్రెండ్ నేమ్ ఉంటే నేమ్ రాయొచ్చు, లేకుంటే ఏదైనా రాయొచ్చు. ఈ విధంగా ఉంది చూడండి. తుమ్ కేసే హో, ఫస్ట్ మనం లెటర్ రైటింగ్ రాసేటప్పుడు ఈ మామూలుగా సాధారణ లెటర్ ఉన్నాయి కదా, అంటే మిత్రకు పితాజీకి ఇట్లా ఉన్నాయి కదా. ఫస్ట్ లెటర్ రైటింగ్ రాసేటప్పుడు ఫస్ట్ 2 లైన్స్ వాళ్ళని అడిగినట్టు ఈ విధంగా రాయాలన్నమాట. మధ్యలో మ్యాటర్ అనేది వస్తుంది, లాస్ట్ మళ్ళీ కుశల ప్రశ్నలు అడుగుదాం. ఫస్ట్ కుశల ప్రశ్న అనేది అడుగుదాం. చూడండి, తుమ్ कैसे हो, आशा करता हूँ कि तुम अपने परिवार के साथ सकुशल हो। यह जानकर बड़ी प्रसन्नता हुई कि तुम हिंदी से जुड़े विविध कार्यक्रम से भाग ले रहे हो। ఇక్కడ ఏమనుకున్నారు, ప్రియ మిత్ర వాళ్ళ ఫ్రెండ్కు రాస్తున్నాడు. ఏమని, వాళ్ళ ఫ్రెండ్కు తను రాస్తున్నాడు. ఎవరు ఇక్కడ రాసేది, బషీర్ అహ్మద్ తన ఫ్రెండ్కి ఎవరు, అభినయ్ కుమార్. ఫ్రెండ్ ఎవరు వచ్చు, అభినయ్ కుమార్. మిత్ర ఎవరు, అభినయ్ కుమారు బషీర్ అహ్మద్ అభినయ్ కుమార్కు లెటర్ రాస్తున్నాడు. బషీర్ అహ్మద్ అభినయ్ కుమార్కు లెటర్ రాస్తున్నాడు అనమాట. చూడండి, ప్రియ మిత్ర అంటే మనం రాస్తాం కదా స్నేహితురాని. తుమ్ కేసీ హో, తుమ్ అంటే ఇప్పుడు చూడండి మన సరి సమానంతో ఉండే వాళ్ళతో తుమ్ అని అంటాము. అంటే నీ ఫ్రెండ్కు ఇట్లా మాట తుమ్ అంటాము. అదే నీకంటే పెద్దవాళ్ళు ఉంటారనుకో ఆప్, అప్పుడు పితాజీకి రాస్తారనుకో, పితాజీకి రాసినప్పుడు ఏం చేస్తాము, ఆప్ కేసే హో అని అడుగుతాం. ఎందుకు, గౌరవపదంగా. తమ్మరు అంటాం కదా పెద్దవాళ్ళను. అదే మన ఫ్రెండ్లు అయితే మీరు, మన సరి సమానంతో ఉండే వాళ్ళ ఫ్రెండ్స్ అయితే మీరు రేగిరే ఇట్లా పిలుచుకుంటాము. కానీ ఇక్కడ ఫ్రెండ్కు ఏం పిలుస్తున్నాడు, తుమ్ తూ ఈ విధంగా వస్తుంది. అదే పెద్దవాళ్ళు మనకంటే పెద్దవాళ్ళు అట్లా ఉన్నప్పుడు ఆప్, తమరు, పితాజీ ఇట్లా ఉంటారు కదా వాళ్ళకు. తుమ్ కేసే హో, నీవు ఏ విధంగా ఉన్నావు. ఆశా కర్తా హూ కి తుమ్ అప్నే పరివార్ కే సాత్ సకుశల్ హో. ఆశా కర్తా హూ, ఆశ అంటే నేను కోరుకుంటున్నాను నీవు నీ కుటుంబంతో చాలా సంతోషంగా ఉన్నావని. చూడండి, ఆశకు విలోమ శబ్దం ఏంటి ఇది తెలుసు కదా. ఆశకు విలోమ శబ్దం నిరాశ. విలోమ శబ్దం ఆశ నిరాశ. ఆశా కర్తా హూ కి తుమ్ అప్నే పరివార్ అంటే ఎవరు, కుటుంబము, నీ కుటుంబంతో సాత్ సకుశల్ హో, కుశల్ నీవు చాలా అంటే మంచి, చాలా మంచిగా ఉన్నావు. యహ్ జాన్కర్ బడి ప్రసన్నత హుయికి, ఇది తెలుసుకుని నాకు చాలా హ్యాపీగా ఉంది. ప్రసన్నతకు విలోమ శబ్దం అప్రసన్నత. ఈ ప్రసన్నతలో ఉపసర్గ ప్రత్యయం ఉంది కదా, ప్రత్యయం. చూడండి, మనకు ఉపసర్గ అంటే ఫస్ట్ వచ్చేది, ప్రత్యయం అంటే నెక్స్ట్ వచ్చేది కదా ప్రత్యయం. ఇందులో విడదీస్తే తా అనేది ప్రత్యయం అనమాట. ప్రసన్న ప్లస్ తా ప్రసన్నత. ఇందులో తా ఉపసర్గం ప్రత్యయం అనమాట. చూడండి, ప్రసన్నత హుయికి తుమ్ హిందీ సే జుడే, నాకు చాలా హ్యాపీగా అనిపించింది నువ్వు హిందీ సే జుడే కలిసి ఉన్నా. వివిధ కార్యక్రమమే భాగ్ లే రహే హో, చాలా కార్యక్రమాల్లో నువ్వు పార్టిసిపేట్ చేస్తున్నావని నాకు తెలిసింది, నాకు దానికి తెలుసుకొని చాలా సంతోషంగా ఉంది అని అంటున్నాను అనమాట. అంటే ఈ అబ్బాయికి హిందీ మీద ఇంట్రెస్ట్ అనేది ఉండదన్నమాట ముందు. ఎవరికి, అభినయ్ కుమార్కి. ఈ బషీర్ సుశీలు మనం తెలుసుకొని తనకు చెప్తున్నాడు, నువ్వు ఇప్పుడు హిందీలో బాగా హిందీని బాగా నేర్చుకోవాలని చూస్తున్నావు, చాలా ప్రోగ్రాంలలో కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నావు అనేటట్లు అనుకుంటున్నాడు అనమాట. నెక్స్ట్
तुमने अपने पत्र में जानना चाहा कि हिंदी भाषा का अपने जीवन में क्या महत्व है। मैं तुम्हारी जिज्ञासा का नीचे समाधान दे रहा हूँ। तुम्हें నువ్వు अपने पत्र में నువ్వు రాసిన నీ లెటర్లో అంటే ముందు అబ్బాయి లెటర్ రాసింటారు ఏమేమి తెలుసుకోవాలి ఇంకా కొన్ని తెలుసుకోవాలని చెప్పి ఆ అబ్బాయికి जिज्ञासा पत्र में जानना चाहा कि हिंदी భాష యొక్క अपने जीवन में क्या महत्व है దాని జీవితంలో అది మన జీవితంలో ఏ విధంగా గొప్పతనాన్ని తీసుకువస్తుంది। मैं तुम्हारी जिज्ञासा यानी कुतूहल, इच्छा, కోరిక। जिज्ञासा అంటే कुतूहल, इच्छा, తెలుసుకోవాలని కోరిక। ఇచ్చ అంటే తెలుసుకోవాలని కోరిక। జిజ్ఞాసాకి నీచే సమాధానం దే రహా హూ దానికి నువ్వు తెలుసుకోవాలన్న దానికి నేను కింద సమాధానం ఇస్తున్నాను, కింద తెలుపుతున్నాను, చదువు అని చెప్తాడు అనమాట। చూడండి, भारतीय स्वतंत्रता संग्राम में देश को एकता के सूत्र में बांधने के लिए एक भाषा की आवश्यकता हुई है। यह काम हिंदी से ही साध्य हो सका। आज हमें एक ऐसे अधिक भाषाएं सीखना जरूरी है जिनसे हिंदी और अंग्रेजी का स्थान महत्वपूर्ण है। हिंदी से हम सारे भारत की पहचान अच्छी तरह से कर सकते हैं। भारत के अलग अलग प्रांतों में अलग अलग भाषाएं बोली जाती है। हमें भारत के सभी प्रांतों से जुड़ने के लिए एक भाषा की आवश्यकता होती है जिसे सारे भारत के वासी जानते हैं। वैसी भाषा ही हिंदी है जो सारे भारतीयों को एकता के सूत्र में बांध देती है। हिंदी अपने शाब्दिक अर्थ से भी भारतीय कहलाती है। इसीलिए देश के वर्तमान और भविष्य को ध्यान से रखकर भारतीय संविधान ने अनुच्छेद 343 एक के तहत हिंदी को 14 सितंबर 1949 को राजभाषा के रूप में गौरवान्वित किया है। तब वे हम हर वर्ष 14 सितंबर के हिंदी दिवस मनाते हैं। చూడండి, ఇక్కడ తెలుపుతున్నాడు అబ్బాయి దాని గురించి। భారతీయ స్వతంత్రతా సంగ్రామంలో సంగ్రామం అంటే పోరాటము संग्राम में అంటే స్వాతంత్ర పోరాటంలో దేశ్ కో ఏకతా కే సూత్ర మే అంటే నేను ఇంతకుముందు చెప్పినాను చూడన్నా, గాంధీజీ దేశాన్ని ఒకటిగా నిలపడానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక భాష అనేది కావాలని చెప్పినాడు, దాని గురించి చెప్తున్నారు। దేశ్ కో ఏకతా కే సూత్ర మే బాంధనే కే లియే దేశాన్ని ఒకటిగా కలిపి ఉంచడానికి ఏకతా కే సూత్ర మే ఒక్క తాటి పైన తేవడానికి అంటారు చూడండి, అది एकता के सूत्र में बांधने के लिए एक भाषा की आवश्यकता हुई है। కలపడానికి ఒక భాష అనేది అవశ్యమైందనమాట। यह काम हिंदी से ही साध्य हो सकता है। ఆ పని దేంతో అవుతుంది, హిందీతోనే అవుతుంది అని చెప్తున్నారనమాట। आज हमें एक से अधिक भाषाएं सीखना जरूर है। ఇప్పుడు మనము ఒక్క భాష అనేది కాదు, एक से अधिक భాషాయే ఒకటి కంటే ఎక్కువ లాంగ్వేజ్ అనేది నేర్చుకొని ఉండాలి అంటున్నారు। ఎందుకంటే దాని ద్వారా మనం ఎక్కడికి పోయినా ఏ భాష అయినా వస్తుందని చెప్పడం అనమాట। जिनमें हिंदी और अंग्रेजी का स्थान महत्वपूर्ण है। అటువంటి దానిలో ముఖ్య స్థానంలో ఉండేటి ఈ రెండు అన్నమాట, హిందీ और అంగ్రేజీ। హిందీ చూడండి, దేశంలో ఎక్కడికి పోయినా కూడా హిందీ ఈజీగా మాట్లాడారు। కొంతమందికి ఇంగ్లీష్ అనేది రాదు, చదువుకొని ఉండరు, వాళ్ళకు హిందీ వచ్చి ఉంటుంది, అంటే నార్త్ సైడ్ అక్కడ మనకు ఈ హిందీ అనేది ఉపయోగపడుతుంది। అదే ఇంటర్నేషనల్ పరంగా మనం బయటికి వెళ్ళినప్పుడు హిందీ రాదు కదా, వాళ్ళకు మన భాష తెలుగు అనేది రాదు, అటువంటిప్పుడు ఏది ఉండాలి, ఇంగ్లీష్। కాబట్టి హిందీ ఇంగ్లీష్ కంపల్సరీగా నేర్చుకొని ఉండాలి అని చెప్తున్నారనమాట। ఈ రెండిటి యొక్క స్థానము చాలా ముఖ్యమైనది అని చెప్తున్నారు। అంటే తెలుగు ప్రాముఖ్యత లేదని కాదు, మన మదర్ టంగ్ అది తెలుగు। నెక్స్ట్, हिंदी से हम सारे भारत की पहचान अच्छी तरह से कर सकते हैं। हिंदी నేర్చుకోవడం ద్వారా हम सारे भारत के మనము సారే భారతదేశంలో ఉండే మొత్తం అన్ని చోట్ల కూడా పెహచాన్ అంటే గుర్తింపు చాలా బాగా తెచ్చుకుంటాము। అచ్చి తర కర్ సక్తే హే చాలా బాగా చేయగలుగుతాం। అంటే హిందీ నేర్చుకుంటే భారతదేశంలో ఎక్కడికి పోయినా కూడా నువ్వు దేన్నైనా తెలుసుకోగలుగుతావు అని చెప్పడం అనమాట। భారత్ కే అలగ్ అలగ్ ప్రాంతో మే మరియు భారతదేశంలో అలగ్ అలగ్ వేరు వేరు ప్రాంతాలలో అలగ్ అలగ్ భాషాయా బోలి జాతీ హై రకరకాల భాషలు అనేవి మాట్లాడతారు। ఇప్పుడు చూడండి, ఆంధ్రప్రదేశ్ సైడు తెలుగు, కర్ణాటక సైడు కన్నడ, తమిళనాడు సైడు తమిళ్, కేరళ సైడు మలయాళము, ఉత్తరప్రదేశ్ సైడు హిందీ, గుజరాతీ, మహారాష్ట్ర మరాఠీ ఇట్లా మాదిరి ఉంటాయి కదా, అంటే హిందీతో కలిసి ఉంటాయి కానీ వేరు వేరుగా ఉంటుందన్నమాట మాట్లాడే భాష। हमें भारत के सभी प्रांतों से అదే కాకుండా हमें भारत के सभी प्रांतों से అన్ని ప్రాంతాలను కూడా जुड़ने के लिए जुड़ना అంటే बांधने के लिए जुड़ना అంటే बांधना
అంటే కలపడం కోసము, जुड़ने के लिए एक भाषा की आवश्यकता होती है, ఒక భాష అనేది అవసరము అని అంటున్నారనమాట. జిసే సారే భారత్ కే వాసి జాంతే హే, ఆ భాష అనేది మొత్తం భారతదేశంలో ఉండే వాళ్ళందరూ కూడా తెలుసుకొని ఉండాలి, అటువంటి భాష అనేది కావాలి అని చెప్తున్నారు. వైసీ భాష హీ హిందీ హే, అటువంటి భాష ఏదంటే హిందీ. జో సారే భారతీయోంకే ఏకతాకే సూత్రమే బాంతి హై, ఆ హిందీ అనే భాష సారే భారత్కి అంటే మొత్తం భారతదేశంలో ఉండే సారా భారతీయోంకో అందరు భారతీయులను ఒకటిగా కలిపి ఉంచుతుంది. హిందీ అప్నే శాబ్దిక్ అర్థ సే భీ భారతీయ కహలాతి హై. శాబ్దిక్ అంటే శతాబ్దాల పరంగా, ఎన్నో సంవత్సరాల పరంగా. హిందీ అప్నే శాబ్దిక్ అంటే ఎన్నో సంవత్సరాల నుంచి కూడా, అర్థసే మీనింగ్ పరంగా చెప్పాలంటే భారతీయ కహలాతి హై, భారతీయతనే ఏర్పరచుకునింది. ఇసీలియే అందుకే దేశ్ కే వర్తమాన్ ఔర్ భవిష్య కే ధ్యాన్ మే రఖ్కర్, దేశంలో జరిగే వర్తమాన్ మరియు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రక్కర్ భారతీయ సంవిధాన్ని, భారతీయ సంవిధానం అంటే రాజ్యాంగ పరంగా, రాజ్యాంగం ఆమోదించిన భాష కాబట్టి సంవిధాన్ని అనుచ్ఛేద్ అంటే ఆర్టికల్ అంటారు కదా నాన్న, అనుచ్ఛేద్ 303 అంటే 343 మే అంటే 1 మే తహత్ హిందీకో, అప్పుడు అంటే 343 ఆర్టికల్ 343 అనేటట్లు 343 ఆర్టికల్ కే తహత్ హిందీకో, హిందీ భాషను 14 సితంబర్ 1949 కో, ఎప్పుడు 14 సితంబర్ ఇంతకుముందు రాశాను కదా 1949 को రాజభాషా కే రూప్ మే గౌరవాంకిత్ కియా, రాజభాష రూపంలో దీన్ని గౌరవంగా చెప్పిందనమాట, ఆమోదించిందనమాట రాజ్యాంగపరంగా. తబ్ సే అప్పటి నుంచి హమ్ హర్ వర్ష్ మనము ప్రతి సంవత్సరం కూడా, వర్ష్ అంటే సంవత్సరంలో 14 సితంబర్కు హిందీ దివస్ మనాతే హే, అప్పటి నుంచి మనము 14 సితంబర్ను హిందీ దివస్గా జరుపుకుంటున్నాము అని చెప్తున్నారు. అంటే రాజ్యాంగపరంగా ఈ హిందీని ఆర్టికల్ నెంబర్ 343లో దీన్ని రాజ్యాంగ భాషగా ఆమోదించినారు. అప్పటి నుంచి దీన్ని మన రాజ్యాంగము రాజభాషగా ఆమోదించింది. ఎప్పుడు 14 సెప్టెంబర్ 1949లో అని చెబుతూ ఉన్నారనమాట. ఆజ్ భారత్కే అలావా అంటే ఇంకా భారతదేశమే కాదు, ఇంకా ఏ దేశాలు అనేవి చెప్తున్నారు చూడండి. ఆజ్ భారత్కే అలావా బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, భూటాన్, ఫిజీ, గుయానా, సునినార్, त्रिनिडाद एवं टोबैगो, दक्षिणी अफ्रीका, बहरीन, कुवैत, ओमान, कतर, सऊदी अरब गणराज्य, श्रीलंका, अमेरिका, इंग्लैंड, जर्मनी, जापान, मॉरिशस, ऑस्ट्रेलिया आदि देशों में हिंदी की मांग बढ़ती ही जा रही है. विदेशों में भी हिंदी की रचनाएं लिखी जा रही है, जिसमें वहाँ के साहित्यकारों का भी विशेष योगदान है. ये हम सब के लिए गर्व की बात है कि विदेशों में भी भारतीयों से अपनी व्यवहार करने के लिए वहाँ के लोगों भी हिंदी सीख रहे हैं. इस तरह हिंदी की मांग आज विश्व भर में बढ़ती ही जा रही है. इसीलिए भारत के अलावा अन्य देशों में भी कई संस्थाएं हिंदी के प्रचार व प्रसार में जुटी हुई है, जिनसे केंद्रीय हिंदी संस्था हिंदी शिक्षण प्रशिक्षण कार्यों से देश विदेशों में अपना महत्वपूर्ण योगदान दे रहे हैं. చూడండి, మనకు आज भारत के अलावा మన భారతదేశమనే కాకుండా మిగతా అన్ని దేశాలనే కాకుండా అదర్ కంట్రీస్ అనేటివి కూడా ఇక్కడ ఈ భాషను ఆమోదిస్తున్నాయి. ఏమేమి చెప్పినారు, అలావా మన భారతదేశం అనే కాకుండా బంగ్లాదేశు, నేపాలు, మయన్మారు, భూటాను, ఫిజీ, గుయానా, సునినాము, త్రినాండార్, ఏవన్ టొబాగో, దక్షిణాఫ్రికా నెక్స్ట్ బహరీను, కువైటు, ఓమాను, ఖత్తరు, సౌదీ అరబ్ గణరాజ్య, శ్రీలంక, అమెరికా, ఇంగ్లాండ్, జర్మనీ, जापान, मॉरिशस, ఆస్ట్రేలియా ఇట్లా ఆది దేశమే ఇలా అన్ని రకాల అన్ని దేశాల్లో కూడా హిందీకి మాంగ్ బడితీ హీ జా రహీ హై. మాంగ్ అంటే గౌరవం, రెస్పెక్ట్ అనేది పెరిగిపోతూ ఉంది అని చెప్తున్నారు. విదేశం మే భీ హిందీకి రచనాయే లిఖీ జా రహీ హై, మన దేశంలోనే అని కాకుండా విదేశాల్లో కూడా హిందీ రచనలు అంటే సాహిత్యాలు కవులు ఉంటారు కదా వాళ్ళు, హిందీ రచనలు అనేటి విదేశాల్లో కూడా చేస్తూ వస్తున్నారు. जिसमें वहाँ के साहित्यकारों का भी विशेष योगदान है. దాని ద్వారా అక్కడ సాహిత్యకారులు అంటే రచనలు రచించే వాళ్ళు కవులు ఉంటారు కదా, వాళ్ళ యొక్క విశేష యోగదాన్ హై, వాళ్ళు కూడా చాలా కష్టపడి ఈ భాషను రాస్తున్నారు. ఏ హమ్ సబ్ కే లియే గర్వ్ కి బాత్ హై కి, ఇది మనం అందరము గర్వంగా చెప్పుకోవాల్సింది. కి
विदेशों में भारतीयों से आपसी व्यवहार करने के लिए ఏంటి విదేశాల్లో కూడా మనము ఆపసి వ్యవహారం ఒకరు కలుసుకోవడానికి మాట్లాడుకోవడానికి వహాకే లోగో బి అక్కడి వాళ్ళు కూడా హిందీ సీక్ రహే హై అక్కడి వాళ్ళు కూడా హిందీ నేర్చుకుంటున్నారు అంటే వాళ్ళు మనతో బంధుత్వం కలుపుకోవడానికి అనేటట్లుగా మనం కలిసి ఉండడానికి వాళ్ళు ఈ భాషను అనేది నేర్చుకుంటున్నారు ఇస్ తరహ్ ఈ విధంగా हिंदी की मांग आज विश्व भर में बढ़ती ही जा रही है मांग అంటే గర్వ్ విశ్వభర్ ప్రపంచపరంగా పెరిగిపోతూ వస్తుందన్నమాట इसलिए అందువల్ల భారత్ కే అలావా భారతదేశమనే కాకుండా अन्य देशों में भी ఇతర దేశాల్లో కూడా కई సంస్థాయే హిందీ కే ప్రచార్ వ ప్రసార్ మే జుటి హై భారతదేశమే కాకుండా అన్ని దేశాల్లో కూడా హిందీ ప్రచారాలు అనేటి మరియు ప్రచారాలు అంటే అడ్వర్టైజ్మెంట్లు ప్రసారాలు అంటే మన కార్యక్రమాలు ఇవన్నీ కూడా జుటి హుయి హై కలిసి వస్తున్నాయి जिनमें అందులో केंद्रीय हिंदी संस्थान हिंदी शिक्षण प्रशिक्षण कार्यों से देश विदेशों में अपना महत्वपूर्ण योगदान दे रहे हैं అందులో ఎక్కువగా కేంద్రీయ హిందీ సంస్థాన్ అంటే కేంద్రీయ అంటే ఈ హిందీ సంస్థానాలు స్థాపించి ఉంటారు కదా అక్కడ యూనివర్సిటీలు అంటారు వాటి ద్వారా దీనిని ఎక్కువగా ప్రాచుర్యం చేస్తున్నారని आज विश्व भर में करीब 150 से अधिक विद्यालय हिंदी संबंधी कोर्सों का సంచాలన కర్ రహే హై అంటే ఆజ్ విశ్వభర్ మే అంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కరీబ్ 150 అంటే 250 అంటే 250 से अधिक అంటే 150 కంటే అధిక అన్నమాట 150 అంటే 150 కంటే అధిక దేశాలలో విశ్వవిద్యాలయ హిందీ సంబంధి కోర్స్ అంటే విశ్వవిద్యాలయాల్లో సంబంధి కోర్స్ ఆ హిందీకి సంబంధించిన కోర్సులు అనేవి ప్రపంచవ్యాప్తంగా 150 యూనివర్సిటీలు అనేది కూడా స్థాపించినారు మరియు అదే కాకుండా बैंक मीडिया फिल्म उद्योगी आदि क्षेत्रों में हिंदी की उपयोगिता दिन ब दिन बढ़ती ही जा रही है అదే కాకుండా బ్యాంకులలోనూ మరియు మీడియా అంటే మనం ఏంటి మీడియా వస్తుంది మనము మాట్లాడటం ఇది వస్తాయి కదా టీవీ సంబంధంగా అట్లాంటివి ఫిల్మ్ ఉద్యోగి మరియు ఫిల్మ్కి సంబంధించినటువంటి ఆది క్షేత్రమే ఇటువంటి రంగాలలో హిందీకి ఉపయోగిత దిన్ బ దిన్ బఢతీ హీ జా రహీ హై హిందీ యొక్క ప్రాముఖ్యత రోజుకు దిన్ బ దిన్ అంటే రోజుకు పెరిగిపోతూ వస్తుంది इस तरह ఈ విధంగా आज हिंदी नए रोजगारियों का प्रमुख आधार बन चुकी है ఇప్పుడు రోజ్గారీ నయే రోజ్గారీ అంటే కార్యక్రమాలు అనేటట్లు అంటే ఉద్యోగాలు అనేటట్లు కూడా ఇస్ తరహ్ ఆజ్ హిందీ నయే రోజ్గారియోं का అంటే ఉద్యోగాల సంబంధంగా కూడా ప్రముఖ ఆధార్ బన్ చుకీ హై ముఖ్యమైన ఆధారంగా కూడా ఏర్పడి ఉంది హిందీ से अपने भविष्य का निर्माण करने वालों के लिए మరియు అదే కాకుండా హిందీకి సంబంధించిన తమ భవిష్యత్తు నిర్మించుకోవడానికి మన వెబ్సైట్లు అనేవి కూడా ఏర్పాటు చేసినారు అనమాట అది చూడండి వెబ్సైట్లు ఇచ్చినారు ఇక్కడ www.rajbhasha.nic.in మరియు ఇంకోటి www.government.in భాషా సంవిధాన్ అని ఇట్లా మీడియా వెబ్సైట్లు అనేవి కూడా ఇచ్చినారు ఆది వెబ్సైట్ సేవ మే తత్పర్ హై ఇవన్నీ కూడా హిందీ నేర్చుకోవడానికి ఈ వెబ్సైట్లు కూడా మనకి ఇప్పుడు ప్రాచుర్యంలో ఉన్నాయి यह हमारे लिए गर्व की बात है कि सारा विश्व हिंदी का महत्व बना चुका है इसका प्रमाण यह है कि सारे विश्व में 10 जनवरी को विश्व हिंदी दिवस मनाया जाता है इस तरह हिंदी अंतर्राष्ट्रीय स्तर पर शोभित है आदि वेबसाइट सेवा तत्पर कर रहे हैं यह हमारे लिए गर्व की बात है ఇది మనకు చాలా గర్వించదగ్గ విషయము ఎందుకు వెబ్సైట్ల ద్వారా కూడా హిందీ నేర్చుకోవచ్చు మరియు ఇంటర్నేషనల్ పరంగా కూడా హిందీ ప్రాచుర్యం పొందింది మరియు అక్కడ కవితలు ఇలాంటివి కూడా రచిస్తున్నారు అని का महत्व बढ़ चुका है इसका प्रमाण यह है कि దీని యొక్క గొప్పతనం ఏంటంటే सारे विश्व में ప్రపంచంలో మొత్తం ప్రపంచ దేశాలు కూడా 10 जनवरी को विश्व हिंदी दिवस मनाया जाता है 10 जनवरी विश्व हिंदी दिवस చూడమ్మా మామూలుగా మనకు మన రాజ్యాంగ పరంగా ఎప్పుడు ఆమోదించినారు 14 సితంబర్ 1949 అంటే 14 సితంబర్ 1949లో రాష్ట్ర భాషగా ఈ హిందీని ఆమోదించినారు అదే ప్రపంచ భాషగా ఎప్పుడు ప్రపంచంలో హిందీని ఎప్పుడు ఆమోదించినారు అంటే 10th జనవరిలో విశ్వ భాషగా దీన్ని ఆమోదించినారట అంటే 10th जनवरी इस तरह हिंदी अंतर्राष्ट्रीय स्तर पर शोभित है ఈ విధంగా హిందీ అంతర్రాష్ట్రీయ పరంగా కూడా చాలా శోభిల్లుతూ ఉంది ప్రకాశిస్తూ ఉంది అని చెప్తున్నాడు ఇక్కడికి అయిపోయింది అనమాట చూడండి
तुमने आगे की पढ़ाई के लिए द्वितीय भाषा के रूप में हिंदी विषय का चयन करने की सलाह पूछी थी। हम जान चुके हैं कि आज राष्ट्रीय और अंतर्राष्ट्रीय स्तर पर हिंदी का महत्वपूर्ण स्थान है। हम इससे अपने उज्जवल भविष्य का निर्माण कर सकते हैं। इसलिए आगे की पढ़ाई के लिए प्रथम भाषा हो या द्वितीय भाषा, हिंदी का चयन करना ही लाभदायक है। मुझे पूरा विश्वास है कि तुम हिंदी से जुड़कर अंतर्राष्ट्रीय स्तर पर अपने देश का नाम रोशन करेगा। घर में बड़ों के प्रेरणा प्रदान करना, अपने स्वास्थ्य का पूरा ध्यान रखना, तुम्हारा प्रिय मित्र। चलो, हाँ, तुमने आगे की पढ़ाई के लिए నెక్స్ట్ ఎడ్యుకేషన్ కోసము ద్వితీయ భాష के रूप में हिंदी विषय का चयन करने की सलाह पूछी है। నువ్వు సెకండ్ లాంగ్వేజ్ హిందీ తీసుకోవాలని నన్ను సలహా అడిగినావు కదా। हम जान चुके हैं कि మనం తెలుసుకున్నాం కదా ఇప్పుడు आज राष्ट्रीय और अंतर्राष्ट्रीय स्तर पर हिंदी का महत्व स्थान कैसा है। ఇప్పుడు నువ్వు తెలిసింది కదా దేశపరంగాను ఇంటర్నేషనల్ పరంగాను హిందీ యొక్క ప్రాముఖ్యత ఏ విధంగా ఉందో నువ్వు తెలుసుకున్నావు। దీని ద్వారా हम इससे अपने उज्जवल भविष्य का निर्माण कर सकते हैं। దాని ద్వారా ఇప్పుడు మనము మన ఉజ్వల భవిష్యత్తు అంటే మంచి భవిష్యత్తును నిర్మించుకోగలుగుతాము। इसलिए అందుకే आगे की पढ़ाई के लिए నువ్వు నెక్స్ట్ ఎడ్యుకేషన్ అప్పుడు ప్రథమ భాష అంటే ఫస్ట్ లాంగ్వేజ్ అయినా తీసుకో, సెకండ్ లాంగ్వేజ్ అయినా ఏదైనా తీసుకో, हिंदी का चयन करना ही लाभदायक है। హిందీని తీసుకోవడమే ముఖ్యము। मुझे पूरा विश्वास है कि నువ్వు ఏదైనా తీసుకో, హిందీ తీసుకో అనేటట్లు मुझे पूरा विश्वास है कि నాకు పూర్తి నమ్మకం అనేది ఉంది। तुम हिंदी से जुड़कर నువ్వు హిందీకి సంబంధించిన అంతర్రాష్ట్రీయ स्तर पर अपने देश का नाम रोशन करोगे। అంతర్రాష్ట్రీయ పరంగా మన దేశాన్ని మంచి మార్గంలో పయనింపజేస్తావని అనేటట్లని घर में बड़ों का प्रणाम और अपने स्वास्थ्य का पूरा रखना అంటే ఆరోగ్యం జాగ్రత్త తీసుకో, పెద్దలను నమస్కారాలు తెలుపని చెప్పడం। అప్పుడు లాస్ట్లో ఏమని చెప్పినాక తుమ్హారా మిత్ర అని చెప్పి ఎవరున్నారో అబ్బాయి నేమ్ అంటే మనం మిత్రుడు। అప్పుడు పతా వస్తుందని ఇక్కడ పతా చూడండి। అప్పుడు లాస్ట్లో తుమ్హారా మిత్రని పెట్టేసి ఇటూస్ పెట్టేసుకుంటాం అనమాట। ఇక్కడ కంపల్సరీ కింద పతా అనేది రాస్తామన్నమాట। పతా అని రాసి ఎవరికి మనం లెటర్ రాస్తున్నాం వాళ్ళ అడ్రస్ అనేది అక్కడ రాసేస్తాము। ఇది నాన్న హిందీ దివస్। ఇక్కడ సంబంధించి మనకు కొంచెం గ్రామర్ పార్ట్ ఉంది, చూస్తాం చూడండి। హిందీ భాష యొక్క ప్రాముఖ్యతను గురించి ఇక్కడ ఆ ఫ్రెండ్కు అబ్బాయి చెప్తూ ఉన్నాడు। చూడండి ఇక్కడ नीचे दिए गए विज्ञापन पढ़िए, प्रश्नों के उत्तर दीजिए। మనకి ఇక్కడ ఇప్పుడు ఎగ్జామ్లలో మనకి ఇట్లా 4 మార్క్స్కు విజ్ఞాపన అనేది ఇస్తారు, దానికి సంబంధించి క్వశ్చన్స్ ఇస్తారు। ఇక్కడ చూడండి భారతీయ స్టేట్ బ్యాంక్ సంబంధంగా విజ్ఞాపన పత్రము అంటే మనము లెటర్ పెడుతున్నాం చూడండి। यह विज्ञापन किस बैंक का है? ఏ బ్యాంక్ది? భారతీయ స్టేట్ బ్యాంక్। किस नौकरी के लिए विज्ञापन दिया गया है? దేని ఏ నౌకరీ గురించి ఇచ్చినారు ఇక్కడ చెప్పండి। చూడండి भारतीय स्टेट बैंक में राज्य भाषा अधिकारियों की भर्ती आ नौकरी। आवेदन करने से पहले वेबसाइट के अन्य जानकारी प्राप्त करने के लिए क्यों कहा गया होगा? వెబ్సైట్లో అన్నీ కూడా నేను చూడమని ఎందుకు చెప్పినారు? వాళ్ళు చెప్పినప్పుడు వెబ్సైట్ ఇచ్చినారు కదా, దానిలో చూడమని చెప్పినారు అనేటట్లు మనకి ఈ విధంగా ప్యాసేజ్ క్వశ్చన్ లాగా ఒకటి ఇట్లా ఇచ్చి 4 మార్క్స్కి ఇట్లా కూడా ఇస్తారు నాన్న మనకి ఎగ్జామ్లలో। నెక్స్ట్ చూడండి भाषा की बात, कोष्टक में दी गई सूचना पढ़िए और उसके अनुसार कीजिए। भाषा समाधान संकल्प, एक एक शब्द का वाक्य प्रयोग कीजिए और उसके पर्याय शब्द लिखिए। भाषा को पर्याय शब्द, समाधान नेक्स्ट संकल्प पर्याय शब्दाలు రాయాలి। नेक्स्ट एकता स्वदेश प्राचीन, उसमें वाक्य प्रयोग कीजिए। विलोम शब्द एकता को अनेकता, చూడండి ఏకత అనేకత మీకు ఇవన్నీ కూడా వర్క్ బుక్లో ఉన్నాయి నాన్న। నెక్స్ట్ స్వదేశ్ విదేశ్, నెక్స్ట్ చూడండి ప్రాచీన్ నవీన్, प्राचीन नवीन। नेक्स्ट परीक्षा संस्था दिशा, एक एक शब्द का वचन परीक्षा परीक्षाए, చూడండి वचन చూడండి परीक्षा परीक्षाए, परीक्षा परीक्षाए। नेक्स्ट संस्था संस्थाए, संस्था संस्थाए।
నెక్స్ట్ దిశ దిశాయే, అన్నీ ఏకి మాత్రం ఉన్నాయన్నమాట. చూడండి నెక్స్ట్ सूचना पढ़िए और उसके अनुसार कीजिए. उपसर्ग प्रत्यय ఇచ్చినారు నాన్న. చూడండి ఉపసర్గ ప్రత్యయ. చూడండి सकुशल अनुक्रम अनुचित, सकुशल अनुक्रम अनुचित. ఇందులో ఉపసర్గ ఏది? స అను అనుచిత్, अनुक्रम अनुचित. नेक्स्ट प्रत्यय చూడండి वार्षिक, खुशी, భారతీయ. చూడండి వార్షిక్ ఇక్ ఇక్ పలుకుతుంది, ఖుషీ ఈ పలుకుతుంది, భారతీయ ఈ. మనకు ప్రత్యయ అంటే ఫస్ట్ వచ్చేది ప్రత్యయ అనమాట, ఫస్ట్ వచ్చేది. ఉపసర్గ అంటే ఫస్ట్ వచ్చేటి, ప్రత్యయ అంటే లాస్ట్ వచ్చేటి అనమాట. ఇట్లా ప్రత్యయ ఉపసర్గ అనేది రాసుకోవాలి. నెక్స్ట్ सूचना देश को एकता के सूत्र में बांधने के लिए एक भाषा की आवश्यकता हुई. कारक चिन्ह काके की कारक चिन्ह ఉన్నాయి కదా అవన్నమాట. नेक्स्ट सूचना पढ़िए और उसके अनुसार कीजिए. सलाह सरकार संविधान संस्कृति समाधान. लिंग पहचानिए. सलाह सलाहिन, सरकार सरकारिन, संविधान संविधान, संस्कृति संस्कृति. ఈ విధంగా లింగ్ గుర్తించమంటున్నారు. जो विश्व के सभी देशों से जुड़ा हो एक भाषा में लिखिए. विश्व भाषा. नेक्स्ट अद्वितीय, अनेक शब्द उनके द्वितीय ना हो. नीचे दिए गए वाक्य रचना की दृष्टि से समझिए. मुझे पूरा विश्वास है कि तुम हिंदी से अपना भविष्य बनाओगे. जो जानकारी दी गई है उसे समझिए. तुमने पूछा ही हिंदी का क्या महत्व है. ये ना. नेक्स्ट परियोजना कार्य में चुनाव इंदुलो इस पुस्तक के पहले पार्ट से 5वें पार्ट तक आए चित्रों में अपने मनपसंद चित्र का चयन कीजिए और उसके बारे में 5 वाक्य लिखिए. ఫస్ట్ నుంచి 5th లెసన్ వరకు ఏవేవి పిక్చర్స్ వచ్చినాయి కదా దానిలో మీకు ఇష్టమైన పిక్చర్ను రాయమంటున్నారు. చూడండి ఇక్కడ మనకు కింద కొటేషన్స్ ఇచ్చింటారు కదా ప్రతి దాంట్లోనూ. చూడండి ఫస్ట్ अंतर्राष्ट्रीय पेज नंबर 30 చూడండి. ఫస్ట్ सरलता और शीघ्र सीखी जाने योग्य भाषाओं में हिंदी सर्वोपरि है. సరళత और शीघ्र सीखी అంటే సరళత ఈజీగా మరియు శీఘ్రంగా నేర్చుకునే భాషల్లో యోగ్య భాషల్లో హిందీ సర్వోపరి హై, హిందీ ఫస్ట్ రంజులో ఉందని చెప్పినాడు. ఎవరు? లోకమాన్య బాలగంగాధర్ తిలక్ అనే అతను. नेक्स्ट చూడండి राष्ट्रभाषा के प्रचारकों में अपनी राष्ट्रीयता का अंग मानता हूँ. ఎవరు చెప్పింది? రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. రాష్ట్రభాష के ప్రచారకు రాష్ట్రభాష ప్రచారాలను अपनी राष्ट्रीयता का संग मानती हूँ అని రాజేంద్ర ప్రసాద్ చెప్పినాడు. నెక్స్ట్ ఇక్కడ हिंदी राष्ट्रीयता के मूल को सिंचित और ढूंढ करती है. राजर्षि पुरुषोत्तम दास टंडन ఏం చెప్పినాడు? హిందీ రాష్ట్రీయతాకే మూల్కో, మూల్ అంటే మెయిన్ ముందు భాగం, सिंचित कर ढूंढ सकती है, दृढ़ सकती है దృఢంగా ఉంచుతుంది. हिंदी हमारे राष्ट्र की अभिव्यक्ति का सरलता क्षेत्र है. सुमित्रानंदन पंत. हिंदी राष्ट्र की దేశానికి అభివ్యక్తి का सरलता कहती है. చాలా ఈజీగా నేర్చుకునే భాష అనేటట్లు సుమిత్రానందన్ పంత్ చెప్తుంది అనమాట. నెక్స్ట్ రాష్ట్రభాష की जगह हिंदी ही ले सकती है. మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ ఏం చెప్తున్నాడు? రాష్ట్ర భాష రూపంలో మనము హిందీని తప్ప దేన్ని తీసుకోలేము, అటువంటి భాష హిందీ భాష అని ఇక్కడ మనకు చెబుతున్నారు. అది నాన్న అంతర్రాష్ట్రీయ స్तर पर హిందీ దివస్ అంటే మనకు హిందీ అంతర్రాష్ట్రీయ పరంగా ఏ విధంగా ప్రాచుర్యం పొందిందో ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు పత్రలేఖన్ విధిలో. అంటే ఏ విధంగా ప్రాచుర్యం పొందింది? పత్రలేఖన్ అనేది ఇక్కడ ఫ్రెండ్కి రాస్తున్నాడు. దేని గురించి? హిందీ భాష యొక్క గొప్పతనం గురించి రాస్తున్నాడు. హిందీ భాష ఇప్పుడు అన్ని భాగాల్లో కూడా దేశం పరంగా కాకుండా ఇంటర్నేషనల్ పరంగా కూడా ప్రాచుర్యం పొందింది. మనకు 14 సితంబర్ 1949లో హిందీని రాజ్య భాషగా ఆమోదించినారు. ఇంటర్నేషనల్ పరంగా 10th జనవరిన ఆమోదించినారు అనమాట. మన దేశంలోనే కాకుండా వివిధ దేశాల్లో కూడా హిందీ యొక్క ప్రాచుర్యం అనేది చాలా బాగా పొందింది. దీనికి సంబంధించిన వెబ్సైట్లు అనేది కూడా ఉన్నాయి. దాని ద్వారా కూడా ఎన్నో హిందీ ప్రోగ్రాంలు అనేవి మనం నేర్చుకోగలుగుతాము, చూడగలుగుతాము. అదే కాకుండా యూనివర్సిటీ అనేది 150 కంటే ఎక్కువగా, ఇంటర్నేషనల్ పరంగా 150 కంటే ఎక్కువ విదేశాల్లో కూడా
ఈ యూనివర్సిటీలను స్థాపించినారు. దీని ద్వారా మనము హిందీ భాషను ఎంతో బాగా నేర్చుకోగలుగుతాము. ఇక్కడి వాళ్ళు అక్కడ పోయి ఎన్నో రచనలు అంటే అదే కాకుండా కవితలు అనేటివి కూడా రచిస్తున్నారని దీని ద్వారా చెప్పారు. ఇది హిందీ దివస్. దీని గురించి పార్ట్ అంతా కూడా మీరు కంప్లీట్ చేసి ఓకేనా. థ్యాంక్ యూ.